నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంత్రీ న్యూస్ తో ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, నేడు అర్ధరాత్రి యువత మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోబడతాయని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, జన సంగ్రామంలో కేకులు కట్ చేసి బాణాసంచా పేల్చినా తగు చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ నాగార్జునరెడ్డి హెచ్చరించారు. ఇందుకూరుపేట మండల ప్రజలందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు డిసెంబర్ 31 సందర్భంగా ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కొత్త నూతన సంవత్సరం సందర్భంగా వేడుకల సందర్భంగా యువత మరియు ముఖ్యంగా ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో ఈ సెలబ్రేషన్ జరుపుకోవాలి. అలా కాకుండా ఈ మనకి ఇందుకూరుపేట మండలంలో ముఖ్యంగా మైపాడు బీచ్ ఉంది. ఈ బీచ్ దగ్గర ఏమైనా తాగి సముద్రంలో మునగడానికి రావడం, ఏదైనా ప్రమాదాలు పడి ప్రాణాలు పోగొట్టుకోవడం అటువంటి జరగకుండా మేము మండలంలోనే 4 చోట్ల మరియు మైపాడు బీచ్లో బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పోలీసు సూచనలు పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో ఈ సముద్రపు స్నానాలు కోసమని చెప్పేసి ఈ కొత్త సంవత్సరం రోజు పిల్లలు కానీ కుర్రవాళ్ళు కానీ మునిగి చనిపోయిన సంఘటనలు మన జిల్లాలో చాలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట అతివేగంగా ప్రయాణం చేయడం బైకుల మీద, అంటే రేస్ పందాల్లాగా ఆ విధంగా డ్రైవ్ చేయటం, మిడ్ నైట్ కానీ 1 గంటల ప్రాంతంలో కానీ యాక్సిడెంట్లు కావడం అట్లాంటి చాలా చోట్ల జరిగి ఉన్నాయి గతంలో మన జిల్లాలో మరి ఇతర చోట్ల. ఆ విధంగా అతివేగంతో బైకులు నడపడం, అదేవిధంగా మద్యం మత్తులో బైకులు నడపడం అనేటువంటి ప్రమాదం, వీటిని మేము కంట్రోల్ చేయడానికి 4 చోట్ల పికెట్లు పెట్టి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పోలీసు సూచనలు పాటించాలి, సేఫ్గా డ్రైవ్ చేసి మీ ఎంజాయ్ మూడ్ని మంచి వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన గౌరవ ఎస్పీ గారు ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరగకుండా చూడండి, దానివల్ల నేరాలు అరికట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి చాలాసార్లు సూచనలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా గత 5 నెలల నుంచి కూడా ఎక్కడైనా ఓపెన్ ప్లేసుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో తాగడం నేరం అని చెప్పేసి వాటి మీద కేసులు బుక్ చేయడం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఓపెన్ ప్లేసుల్లో తాగి అక్కడ ఏదైనా ఆ సందర్భంలో గొడవపడి కొట్టుకోవడం, బీర్ సీసాలతో లేదా మద్యం సీసాలతో పొడుచుకోవడం కూడా అక్కడక్కడ జరిగి ఉన్నాయి. ఇటువంటి నివారణ జరుగుద్ది. అదేవిధంగా పబ్లిక్ న్యూసెన్స్ కూడా లేకుండా ఉంటుంది. పబ్లిక్ ప్లేసుల్లో తాగుతుంటారు, ఆ దారిని పోయేవాళ్ళు కలవట్ల మీద, రోడ్ల మీద ఇటువంటిది ఏదన్నా తాగితే వాటిని ఓపెన్ డ్రింకింగ్ కేసుగా, అంటే న్యూసెన్స్ కేసుగా మేము కేసులను బుక్ చేస్తామని చెప్పేసి అలాంటివి చేయకుండా పబ్లిక్కి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తాం. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వసాయి డాక్టర్ SRK స్కూల్, విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్. నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ పొట్టేపాలెం, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, నెల్లూరు రూరల్ మండల సీనియర్ TDP నాయకులు.